येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वापदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश नमो ओं विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनीति नामिने नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो महावदान्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगतपते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते। तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये नीलांचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राय जगन्नाथाय ते नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण 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 हरे राम राम हरे हरे। हरे कृष्ण 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 हरे राम राम हरे हरे। एकं शास्त्रं देवकी पुत्रगीतम् एको देवो देवकी पुत्र एव च एको मन्त्रस्य तस्य नामानि यानि कर्मस्य एकं तस्य देवस्य सेवा। हरे कृष्ण 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 हरे राम 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 हरे हरे। हरे कृष्ण माता जी। हरे हरे कृष्ण कृष्ण अनु माता प्रभु जी। जी। हरे कृष्ण। हरे कृष्ण हरे सत्यनारायण माता जी दंडवत कृष्ण प्रणाम। प्रभु जी, दंडवत प्रणाम प्रभु जी। दंडवत प्रणाम माता अरे जी। సారీ ప్రభుజీ, లేట్ గా జాయిన్ అందుకు. ఓకే నో ప్రాబ్లం మాతా జీ నో ప్రాబ్లం. ఓకే మనము భగవద్గీతలోని 4th చాప్టర్లో 8th శ్లోకం చదువుకుంటున్నాము. సో 8th శ్లోకంలో మనము కొంతవరకు చదివాము నిన్న. ఎవరైనా రీక్యాప్ చేయగలరా ఏం చదివాము నిన్న, ఏమిటి అర్థం చేసుకున్నాము నిన్న చదివిన దాంట్లో? అంటే ఇక్కడ కృష్ణ భక్తి భావనలో ఉన్నప్పుడు ఆ అది ధర్మం ప్రకారం కొన్ని పనులు చేయకపోయినా అతడు సాధువుగానే మనం అనుకోవాలి అని కృష్ణ పరమాత్మ చెప్పారు ప్రభుజీ. పర్ఫెక్ట్. వృత్తి ఏది చేస్తున్నాడు అనేటిది ముఖ్యం మెయిన్ కాదు. ఇక్కడ మనం కృష్ణ భక్తి భావనలో ఉండటం అనేది ఇంపార్టెంట్ ప్రభుజీ. అది ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్. ఎస్, మనసులో కృష్ణ కృష్ణ భక్తి ఉంటే చాలు, పని ఏదైనా చేసినా కూడా దట్ ఈస్ ఫైన్. వాళ్ళని సాధువుల కిందకే వస్తారు అనేటువంటిది నిన్న మనము తెలుసుకున్నాం చెప్పాము. అలాగే నరాధములు అంటే ఎవరు అనేటువంటిది కూడా మనము నిన్న డిస్కస్ చేశాము. చతుర్విధ చతుర్విధ భజంతే మాం జన సుకృతినోర్జున ఆర్త జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. అంటే నలుగురు నన్ను జన్మలో ఎన్నో జన్మల సుకృతితోనే నన్ను నా దగ్గరికి వస్తారు. అది ఏదైనా విషయం కానీ 4 విషయాలు బేసికలీ. డబ్బు గురించి కానీ, కష్టాల్లో ఉన్నప్పుడు కానీ, కుతూహలం భగవంతుడంటే ఎవరని తెలుసుకోవడం జిజ్ఞాస, ఆర్ జ్ఞానులు ఇంకా మనము భగవంతుని గురించి, అతను తత్వం గురించి, పరమ సత్యం గురించి తెలుసుకోవాలనేటటువంటి సాధకులు చేస్తూనే ఉంటారు. ఋషులు ఎందుకు అంత తపస్సు చేస్తారు? వాళ్ళు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తారు. ఎందుకు? మరి వాళ్ళు జ్ఞానులే కదా! భగవంతుడి గురించి తెలుసు. ఇప్పుడు మనందరికీ కూడా భగవంతుని గురించి ఎంతో కొంత పరమ సత్యం అనేటువంటిది మనం తెలుసుకున్నాము. ఏమిటి? సర్వగుణ సంపన్నః సర్వదోష వివర్జితః. తర్వాత భగవంతునికి పుట్టుక లేదు, గిట్టుక లేదు. సో, భగవంతుడు అందరిలోనూ ఉన్నాడు. అంతర్బహిత్ తత్ సర్వం వ్యాప్త నారాయణో హరిః. అంటే అన్ని చోట్ల ఉన్నాడు అనేటువంటి కొన్ని మనం అన్నీ తెలుసుకున్నాము. అయినా మనకి ఆ జ్ఞానం ఎంత ఉంది? చాలా తక్కువ, లిమిటెడ్. ఇంకా మనం భగవంతుణ్ణి మనము దర్శించుకునేంత వరకు, ఒక్కసారి భగవద్ దర్శనం అయిందంటే ఇంకా మనకి మోక్షం అనేటువంటిది వచ్చేస్తుందన్నమాట. సో, ఇంకా అక్కడ భగవంతుని సేవ గురించి మన జీవితాలు అంటే అక్కడ మరణం అంటే ఉండదు. సో, శాశ్వతంగా మన నివాసం అక్కడ ఉంటుంది భగవంతుని ధామంలో. సో, భగవంతుని సేవ చేసుకుంటూ మనము అక్కడ ఉండిపోవచ్చనమాట. కానీ ఈ 4 చెప్పాడు. నరాధములు ఇవి చెయ్యకుండా ఉన్నటువంటి వాళ్ళు నలుగురు ఉన్నారు. ఎవరు? నరాధములు వాళ్ళు. ఎవరు? చతుర్విధ ఇది మంచి వాళ్ళకి. నామాం దుష్కృతినో మూఢ. దుష్కర్మల చేత నా మాం నన్ను వాళ్ళు
నామాం దుష్కృతినో మూఢ ప్రపద్యంతే నరాధమ. నన్ను ప్రపద్యంతే అంటే నమస్కారము, నన్ను కొలవడం కానీ నన్ను సేవించడము కానీ చెయ్యరు. నామాం ప్రపద్యంతే దుష్కృతినో మూఢ అని మనం అన్వయించుకోవచ్చు. శ్లోకం ఎలా ఉందంటే నామాం దుష్కృతినో మూఢ ప్రపద్యంతే నరాధమ అంటే నామాం దుష్కృతినో మూఢ. మూఢులు అంటే ఎవరు? మూర్ఖులు. మూర్ఖులకి మనం ఎంత చెప్పినా కూడా వాడు వినడనమాట. ఎలాగా? మూర్ఖ శిఖామణి అని వాళ్ళు ఎందుకంటామంటే హీ డజంట్ వాంట్ టు లిజన్ అండ్ హీ థింక్స్ దట్ హీ ఈజ్ ఆల్వేస్ కరెక్ట్. ఎందుకంటే వాళ్ళకి ఒక ఒపీనియన్ ఫార్మ్ అయిపోయి ఉంటుంది. వాళ్ళు దాన్ని చేంజ్ అవ్వడానికి ఒప్పుకోరు. వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు మనకి శ్రీకృష్ణుడు భగవంత స్వరూపం అని అందరికీ తెలుసు. ఆ దుర్యోధనుడు, కౌరవులందరూ కూడా శ్రీకృష్ణుని అన్ని మహిమలు చేస్తున్నప్పటికీ వాళ్ళు భగవంతుడని నమ్మలేదు. అలాగే శిశుపాలుడు, దంతవక్రుడు వీళ్ళు కూడా. అలాగే రుక్మిణి యొక్క అన్న. సో వీళ్ళందరూ అంటే కౌరవ సేనలతో పాటు 11 అక్షౌహిణీల సైనికులందరూ కూడా, సైన్యం అంతా కూడా కృష్ణునికి ఆపోజిట్గా నిలబడ్డారంటే మనం ఊహించవచ్చు ఎంతమంది మూర్ఖులు ఉన్నారు. వాళ్ళు మూర్ఖులు, తర్వాత పాపాత్ములు, తర్వాత అజ్ఞానులు. ఈ 3 కోవుల్లోకి వస్తారు. ఎందుకు? భగవ అలాగే మనం అంటే వీళ్ళలో కొంతమంది మూర్ఖులు ఉండొచ్చు, కొంతమంది అజ్ఞానులు ఉండొచ్చు, తర్వాత కొంతమంది వాళ్ళ చేసినటువంటి కర్మల వలన వాళ్ళకి భగవంతుడిని తెలిసినా కూడా భగవంతుని వైపుకి రాలేరు. ఎగ్జాంపుల్ భీష్మదేవుడు. భీష్మదేవుడు ఆయనకి అన్నీ తెలుసు. ఆయన 800 సంవత్సరాలు నివసించినప్పటికీ అందులో 525 సంవత్సరాలు విద్యని అభ్యసించాడు. ఆయనకి తెలుసు. అందుకే భీష్మ స్తవరాజ స్తుతి అని కూడా ఉంది మనకి భాగవతంలో. మరి అన్ని తెలిసినప్పటికీ కూడా తన భీష్మ ప్రతిజ్ఞ కారణంగా అవతలి వైపు ఉండవలసి వచ్చింది. సో ఇలాగా ఇందులో అంటే మనం అతన్ని నరాధముల కింద తీసుకోలేము. నరాధములు ఎవరు అంటే మూర్ఖుడు అనమాట. నామాం దుష్కృతినో మూఢ ప్రపద్యంతే నరాధమ. ఎందుకు ఎందుకు నరాధములు అయ్యారు అంటే మాయయ అపహృత జ్ఞాన. మాయతే వాళ్ళ జ్ఞానము అపహరింపబడింది. ఎందుకంటే వాళ్ళకి అటువంటి పాపాల వలన తెలియదు అనమాట. వాళ్ళు ఏం చేస్తున్నామని తెలియనివ్వరు. ఎందుకు? వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఉద్ధారం అవుతారు, కానీ వాళ్ళు శిక్షను అనుభవించవలసి ఉందన్నమాట. ఆ శిక్ష వేసిన తర్వాత వాళ్ళకి రిఫైన్మెంట్ అనేటువంటిది వస్తుందన్నమాట. మాయయ అపహృత జ్ఞాన ఆసురం భావమాశ్రిత. అదే నిన్న మనం డిస్కస్ చేస్తున్నాం. ఇంతలో టైం అయిపోయింది. మాయయ అపహృత జ్ఞానం అనేటువంటిది మాయతో అపహరించబడింది. అదే కాకుండా ఆసురం భావమాశ్రిత. వాళ్ళ భావం ఎలాగుందాయి అంటే ఆసురీ ప్రవృత్తి అనమాట. ఆసురీ ప్రవృత్తి అంటే డేంజరస్. ఎందుకు? రాక్షసులు ఏమిటి? వాళ్ళు కంప్లీట్లీ ఆపోజిట్ టు దేవతలు. దేవతలకి ఏమి ఉన్నది? సత్వగుణం ఎక్కువ ఉన్నది. రాక్షసుల్లో ఉన్నటువంటి గుణము రజోగుణము, తమో గుణము డామినేట్. అందులో కూడా ఎక్కువ తమో గుణం అనమాట. సో తమో గుణం ఎప్పుడు ఎక్కువైతే ఏమవుతుంది? ఒకటి లేజినెస్, ఒకటి రజోగుణం, రెండు కలిసిపోయింది అక్కడ. కాబట్టి వాళ్ళు దే విల్ ట్రై టు క్రియేట్ హెవక్ అనమాట. దే విల్ ట్రై టు క్రియేట్ ఫస్ట్ క్యాయోస్. ఆ కేయోస్ నుంచి హెవక్ క్రియేట్ చేసేస్తారు. అందుకే మనం చూస్తున్నాము ఇప్పుడు ఎన్నో చోట్ల విద్రోహ శక్తులు ఎందుకు ఉన్నాయి? వాళ్ళు ఎందులో ఎంతమంది ఇంటెలిజెంట్ పీపుల్ కూడా ఉన్నారు, బాగా చదువుకుని ఉన్నారు. మొన్ననే చూసాం ఒక ఇన్సిడెంట్ కూడా మనకి. సో దానివల్ల ఏమిటి అంటే వాళ్ళు డాక్టరేట్ మెడిసిన్ చదువుకుని కూడా అందులో ఉన్నటువంటి కెమికల్ కాంబినేషన్ను ఎలాగా డిస్ట్రక్టివ్ మెథడ్గా యూస్ చేయొచ్చు అనేటువంటి దాన్ని ప్రేరేపించబడింది అనమాట. సో వీళ్ళందరూ ఎటువంటి కోవకి చెందుతారు? నరాధములు, ఆసురీ భావం ఎక్కువ ఉన్నవాళ్ళు. కాబట్టి వాళ్ళని వీళ్ళని ఏం చేయాలి? మరి భగవంతుడు ధర్మాన్ని స్థాపించాలి అంటే ఈ అసురుల్ని అధర్మపరులని కూడా నాశము అందించాలి అనేటువంటి విషయం ఇక్కడ మనకి తెలుస్తుంది అనమాట. సో ఇది మనం ఇక్కడ ఇంతవరకు నిన్న చెప్పుకున్నాం అనమాట. సో విల్ మూవ్ ఫార్వర్డ్ టుడే. ఓకే, అండ్ వీ విల్ సీ వాట్ వీ హ్యావ్ నాట్ డిస్కస్డ్ ఎస్టర్డే. ప్రభామాతాజీ వచ్చారా? వాళ్ళు రాలేదు ప్రభామాతాజీ. ఓకే, వేరే ఏమైనా చదువుతారా? మీనింగ్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ దట్ భగవద్గీత. చదవనా ప్రభుజీ? చదవండి మాతాజీ. బుక్ లో చదవనా ప్రభుజీ?
ఆ బుక్లో చదవండి మాతాజీ. కృష్ణదాస కవిరాజ విరచితమైన చైతన్య చరితామృతములోని ఈ క్రింది శ్లోకము ఈ అవతార నియమాలను సారాంశపరిచాయి. సృష్టి హేతు ఏయి మూర్తి ప్రపంచే అవతరే సేయి ఈశ్వరమూర్తి అవతార నామధరే మాయాతీత పరవ్యోమే సబార అవస్థాన విశ్వే అవతరిధరే అవతార నామ. అవతారము భౌతిక జగత్తు కొరకు భగవద్రాజ్యము నుండి అవతరిస్తుంది. ఆ రకంగా అవతరించే ఒకానొక ప్రత్యేకమైన భగవద్ రూపమే అవతారమని పిలువబడుతుంది. అటువంటి అవతారాలు ఆధ్యాత్మిక జగత్తులో అంటే భగవద్ రాజ్యంలో నెలకొని ఉంటాయి. అవి భౌతిక సృష్టికి అవతరించినప్పుడు అవతార అవతారాలనే పేరు పొందుతాయి. పురుషావతారాలు, గుణావతారాలు, లీలావతారాలు, శక్త్యావేశ అవతారాలు, మన్వంతరావతారాలు, యుగావతారాలని అవతారాలు నానా రకాలుగా ఉన్నాయి. ఇవన్నీ విశ్వమంతటా సమయానుసారము ప్రకటమవుతూ ఉంటాయి. కానీ శ్రీకృష్ణ భగవానుడు అవతారాలన్నింటికీ మూలమైన ఆదిదేవుడు. మూల బృందావన లీలలలోనే తనను చూడటానికి ఆతృతపడే విశుద్ధ భక్తుల చింతలన్నిటినీ తొలగించే ప్రత్యేక ఉద్దేశముతోనే శ్రీకృష్ణుడు అవతరిస్తాడు. కనుక విశుద్ధ భక్తులను సంతృప్తిపరచడమే శ్రీకృష్ణావతార ప్రధాన ఉద్దేశము. మిగతాది కూడా చదవనా ప్రభుజీ? చదవండి మాతాజీ. తాను ప్రతి యుగంలోనూ అవతరిస్తానని భగవంతుడు చెబుతున్నాడు. అతడు కలియుగంలో కూడా అవతరిస్తాడని ఇది సూచిస్తున్నది. శ్రీమద్ భాగవతములో చెప్పబడినట్లు కలియుగంలో అవతారము చైతన్య మహాప్రభువు. ఆయన సంకీర్తనోద్యమము ద్వారా కృష్ణార్చనను వ్యాప్తి చేశారు. భారతదేశమంతటా కృష్ణ భక్తి భావనను ప్రచారం చేశారు. ఈ సంకీర్తన సాంప్రదాయము ప్రపంచమంతటా అంటే అన్ని నగరాలలో, గ్రామాలలో ప్రచారమవుతుందని ఆయన భవిష్యవాణి పలికారు. శ్రీ చైతన్య మహాప్రభువు దేవదేవుడైన శ్రీకృష్ణుని అవతారమని ఉపనిషత్తులు, మహాభారతము, భాగవతము వంటి శాస్త్రాలలోని రహస్య భాగాలలో అతి రహస్యంగానే చెప్పబడింది, కానీ నేరుగా కాదు. కృష్ణ భక్తులు శ్రీ చైతన్యుల సంకీర్తనోద్యమానికి ఎంతో ఆకర్షితులవుతారు. ఈ భగవదవతారము దుర్మార్గులను వధించకుండా తన నిర్హేతుక కరుణతో వారిని ఉద్ధరిస్తుంది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ కవిరాజ్ గోస్వామి మనకి చైతన్య చరితామృతం మధ్యలీలలో చెప్తున్నారనమాట. ఇది ఏమిటి అని, ఆ పద్యం ఏమని చెప్పారు అందులో అంటే, భగవంతుడు అవతారం తీసుకుంటాడు. ఎలాగ అవతారం తీసుకుంటాడు అంటే, అవతరిస్తాడు అంటే షీ విల్ అపియర్. సృష్టి హేతు ఎయి మూర్తి ప్రపంచే అవతరే సెయి ఈశ్వరమూర్తి అవతార నామధరే మాయాతీత పరవ్యోయే సబార అవస్థాన విశ్వే అవతరి ధరే అవతార నామః. అంటే భౌతిక సృష్టి కొరకు భగవంతుడు భగవద్ధామనం నుంచి అవతరించును. అవతరించుడు అంటే ఏమిటి? దిగి వస్తాడు. ఇట్లు అవతరించు దేవాది దేవుని ప్రత్యేక రూపమే అవతారముగా పిలువబడును. ప్రత్యేక రూపము. ఇప్పుడు మనము కృష్ణస్తు భగవాన్ స్వయం అన్నాడు. కృష్ణుడు మరి అవతారం తీసుకుంటాడా అంటే, కృష్ణుడు దిగి వస్తాడు అంతేకాని అవతారం అనేటువంటిది ఏమిటి? ఎన్నో అవతారాలు ఉన్నాయి, మనం చూసుకున్నాం. 24 అవతారాలు ఉన్నాయి. ఆ 24 అవతారాల్లో ఒక్కొక్క యుగానికి ఎప్పుడెప్పుడు ఏదేది అవసరమో ఆ ప్రకారము భగవంతుడు మనకి ఆ అవతారం తీసుకున్నాడు అనమాట. వరాహ రూపము, అలాగే కూర్మ రూపము, వామన రూపము, ఇవన్నీ కూడా. అలాగే రామచంద్రుడు. కానీ నరసింహుడు, శ్రీకృష్ణుడు మట్టుకు అవతారం అనేటువంటిది కాదు. హీ జస్ట్ అపియర్డ్ అంటే కనిపించాడు. ఎందుకంటే కృష్ణుడు ద్వారానే మిగతా అవతారాలు, మిగతా ఎక్స్పాన్షన్స్ జరిగాయి. అందుకే ఈశ్వరో పరమో కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణం కారణం అని ఒకటి. తర్వాత కృష్ణస్తు భగవాన్ స్వయం చతు అదేంటి చాంసకలే చాంసకలే పుంస కృష్ణస్తు భగవాన్ స్వయం అంటే 64 కళలతో కూడినటువంటి వాడు శ్రీకృష్ణుడు. సో అతనితో సమానమైనటువంటి వాళ్ళు ఎవరూ లేరు. అంటే అందరిలోనూ ఉన్నాయి, కానీ అన్ని గుణాలు 64 కళలు అనేటువంటిది ఓన్లీ శ్రీకృష్ణునిలో ఉన్నాయి. సో ఇలాగా కృష్ణుని మహిమ అంటే కృష్ణుని నుంచి ఎక్స్పాన్షన్, తన ప్రాంశ రూపాలే విష్ణు, బ్రహ్మ, మహేశ్వరుడు, అలాగే మిగతా అవతారాలు కూడా భగవంతుడు ఎక్స్పాండ్ అయ్యాడు అంతే.
కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? శ్రీకృష్ణుడు మన దగ్గర గురించి వచ్చారు. భగవంతుడు భగవద్ధామం నుంచి అవతరించును. అట్లు అవతరించు దేవాది దేవుని ప్రత్యేక రూపమే అవతారంగా పిలువబడును. అట్టి అవతారాలు ఆధ్యాత్మిక జగత్తులో నెలకొని ఉండును. అంటే ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్. నెలకొని ఉండునంటే ఏమిటి? మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. వెన్ ఎవర్ హీ వాంట్స్, బై థాట్, జస్ట్ థింకింగ్, ఒక్కసారి అనుకుంటే చాలు, హీ కెన్ టేక్ దట్ ఫామ్ అన్నమాట. భౌతిక జగత్తులో అవతరించినప్పుడు అవతారాలు అను నామమును పొందును. అంటే మనకి కనిపించినప్పుడు రాముడు కానీ కృష్ణుడు కానీ ఇలాగా వీళ్ళు వాళ్ళ ఆయా యుగాలలో ఆ నామాలని తీసుకుంటారు. అంతేకాని ఇది అవతారం. అవతారం అంటే ఒక అంశముతో మనకి కనిపిస్తారు అనేటువంటిది ఈ చైతన్య చరితామృతంలో కృష్ణరాజు కవిరాజు గోస్వామి మనకి చెప్తున్నారనమాట. సో మనం ఇంతకుముందు ఇంకోటి చెప్పుకున్నాం. ఏమిటి? పురుషావతారాలు, గుణావతారాలు, లీలావతారాలు, శక్త్యావేశ అవతారాలు, మన్వంతర అవతారాలు, యుగావతారాలు అనేటువంటి మనము ఇంతకుముందు చెప్పుకున్నాం. గుర్తుందా మాతాజీ? మనం ఒక వి డిస్ప్లేడ్ ఒక స్లైడ్ మీకు చూపించాను. సో ఇలాగా ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క పేరు ఉంటుందన్నమాట భగవంతునికి. కాబట్టి అతని అవతారాలు ఏమిటి? వివిధమైనటువంటి అవతారాలు. ఎలాగైతే నదిలో నీళ్లు పారుతూ ఉంటుందో అలాగ భగవంతుని అవతారాలకు కూడా ఎండ్ అనేటువంటిది ఉండదు. ప్రధానంగా మనము దశ అవతారాల గురించి డిస్కస్ చేస్తాం. భాగవతంలో 24 అవతారాల గురించి క్లుప్తంగా చెప్పబడింది. కానీ మనం మొత్తం భాగవంతం అంతా చదువుతూ ఉంటే అందులో ఎన్నో అవతారాలు మనకి కనిపిస్తుంది. ఎలాగా యజ్ఞనామక పరమాత్ముడు, అలాగే కపిలనామక పరమాత్ముడు, అలాగే చాలా అవతారాలు మనకి కనిపిస్తాయన్నమాట భాగవతంలో. ఇంకొకటి ఏమిటి? పృథు చక్రవర్తి, వృషభదేవుడు, చక్రవర్తి, తర్వాత భరత, వీళ్ళందరూ కూడా భగవంతుని అంశాలే అన్నమాట. అంశాలన్నమాట. సో కాబట్టి ఇవన్నీ అంటే దెర్ ఈస్ నో ఎండ్ ఫర్ భగవంతుని అవతారాలు. ఎందుకు? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యమని 4.7లో మనం తీసుకున్నాం. యదా యదా హి ధర్మస్య, ధర్మానికి ఎప్పుడైతే హాని అంటే గ్లాని అన్నప్పుడు హాని కలుగుతుందో, అధర్మం పెరుగుతుందో, అప్పుడు నన్ను నేనే ఆత్మయోని స్వయం జాత, నేనే సృష్టించుకుంటాను. సృజామి అంటే ఏమిటి? పుట్టడం అని కాదు. ఐ విల్ అపియర్, ఐ విల్ డిసెండ్, అవతారం దాలుస్తాను. కంటిన్యూ చేస్తూ ఇందులో చెప్తున్నాడు ఏమిటి? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఫస్ట్ అందులో ఏం చెప్తున్నాడు? ఎందుకు నేను అవతారం తీసుకుంటాను అంటే, పరిత్రాణాయ సాధునాం, ఫస్ట్ సాధువులని రక్షించడానికి నేను వస్తాను. ఎలాగా? ఎగ్జాంపుల్, ప్రహ్లాదుడు. ప్రహ్లాదుని తండ్రి హిరణ్యకశిపుడు. అతన్ని ఎన్ని బాధలు పెట్టాడు. బ్రహ్మదేవుడు, దేవతలందరూ కూడా విష్ణువు దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటారు. ఈ హిరణ్యకశిపుని బాధలు భరించలేకున్నారు. సాధువులు, మునులు, ఋషులు అందరూ కూడా బాధపడుతున్నారు. దేవకార్యాలన్నీ ఆగిపోతున్నాయి. నేనే గొప్ప, నా పేరు మీదనే ఆహుతి, అగ్ని అన్నీ అగ్ని యజ్ఞాలన్నీ చేయాలని చెప్పేసి శ్రీహరి గురించి ఎక్కడా ఏమీ పూజ చేయకూడదు, ఎవరు చేస్తే వాళ్ళని చంపేసేయండి అనేటువంటి ఆదేశాన్ని ఇచ్చాడనమాట హిరణ్యకశిపుడు. అయినప్పటికీ భగవంతుడు రాలేదు. భగవంతుడు అన్నాడు, నేను వస్తాను. ఎప్పుడు వస్తాను? నా భక్తులకి, నేను మిగతా వాళ్ళకి నా భక్తుడు, పరమ భక్తుడైనటువంటి ప్రహ్లాదుడు, అతనికి ఎప్పుడైనా బాధ పెడితే అప్పుడు నేను తప్పకుండా అవతరిస్తాను అని అన్నాడనమాట. అంటే ఎప్పుడైతే ప్రహ్లాదునికి బాధలు పెట్టడం స్టార్ట్ చేశాడో హిరణ్యకశిపుడు, అప్పుడు నరసింహుడు అవతరించాడనమాట. ఎక్కడి నుంచి ఉద్భవించాడు? మన స్తంభంలోంచి, అంటే భగవంతుడు ప్రకటమయ్యాడనమాట. హీ ఈస్ దేర్ అన్నాడు. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని అడుగుతాడు, ఏమిట్రా నువ్వు ఏం నేర్చుకున్నావు నీ గురుకులంలో అంటే, నారాయణుని మించిన వాడు లేడు, నారాయణుడే అంటే అని మనం భక్త ప్రహ్లాద సినిమాలో చూసి ఉంటారు మనం అందరం. సరే అప్పుడు మళ్ళీ వాళ్ళని పిలుస్తాడు గురువుల్ని. ఏమిటి వీడు ఇలా చెప్తున్నాడు, మీరు ఇదే నేర్పించారంటే, లేదు లేదండి మేము ఇలా నేర్పించలేదు, వీడే ఇది నేర్చుకున్నాడు, ఎవరు నేర్పారో ఏమో తెలీదు మాకు అంటే, సరే మళ్ళీ ఇంకొకసారి తీసుకెళ్ళండి, ఈసారి మట్టుకు వీడు వచ్చినప్పుడు ఇది హరినామం వీడి నోటి మీద రాకూడదు, నోటి నుంచి అంటారు. సరే అని వాళ్ళు షండామర్కులు ఎవరంటే శుక్రాచార్యుల పుత్రులు అనమాట. వాళ్ళే గురువులు ప్రహ్లాదునికి. మళ్ళీ దీనికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ మళ్ళీ బోధించేటప్పుడు వాళ్ళు బయటికి వెళ్తారు ఎప్పుడు.
అప్పుడు ప్రహ్లాదుడు అందరికీ చెప్తాడనమాట. మానవ జీవితం ఎంత వాల్యూ అయినది, అందులో 50% నిద్రలో పోతుంది. ఇవన్నీ మనకి తెలిసిందే. సో, ప్రహ్లాదుడు చెప్పిన తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు అప్పుడు హిరణ్యకశిపునికి కోపం తారాస్థాయికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏం చేస్తాడు ఇంకా అంటే దాని తర్వాత అతన్ని అన్ని చోట్ల శిక్షిస్తాడు. పాములతో కరిపిస్తాడు, ఏనుగులతో తొక్కిస్తాడు, సముద్రంలో పడవేస్తాడు, కొండ మీద నుంచి దూకిస్తాడు. అన్నీ చేసినప్పుడు విషం పెట్టిస్తాడు. కత్తితో నరకడానికి చూస్తాడు. ఏమైనా కూడా ప్రహ్లాదునికి ఏమి చీము కుట్టినంత కూడా బాధ కలగదు. ఎందుకు? హరినామం అంటే అంతటి దివ్యమైనటువంటి భక్తి అతను ప్రదర్శించాడు. నమ్మకం బేసికలీ రక్షతి ఇతి విశ్వాసః అనేటువంటి దాన్ని తూచా తప్పకుండా చేశాడు. మరి మిగతా వాళ్ళు సాధువులందరూ కూడా చేశారంటే వాళ్ళకి అంతటి విశ్వాసము లేకపోవచ్చు. ఆర్ దే వర్ నాట్ ఏబుల్ టు టాలరేట్ బియాండ్ ఎ పాయింట్. అంటే మనస్సులో ధ్యానిస్తున్నారు కానీ భయపడి పారిపోతున్నారు. భగవంతుడు వస్తాడు, రక్షిస్తాడనేటువంటి వాళ్ళకి నమ్మకం లేదన్నమాట. కాబట్టి వాళ్ళందరినీ కూడా సంహరింపబడ్డారు. కానీ ప్రహ్లాదుడు ఏం చేశాడు? ఏమైనా కానీ నాకు భగవంతుడు రక్షిస్తాడు. భగవంతుడు ఉన్నంత వరకు నాకు ప్రాబ్లం లేదు అనేటువంటి నమ్మకంతో ప్రహ్లాదుడు చెప్పాడనమాట. తండ్రినే ఎదిరించాడు. అప్పుడు ఎప్పుడైతే ప్రహ్లాదునికి ఛాలెంజ్ చేస్తాడు. సరే, ఇప్పుడు నేను నిన్ను చంపేస్తాను. నీ హరి వస్తాడేమో చూద్దాం అని చెప్పేసి గద పెట్టి, ఎక్కడున్నాడు నీ హరి అంటే అన్ని చోట్ల ఉన్నాడు అంటే, మరి నాకు కనిపించడం ఏమిటంటే కనిపిస్తున్నాడు కదా అని స్తంభం కేసి స్తం అన్ని చోట్ల కనిపిస్తున్నాడంటే ఈ స్తంభంలో ఉన్నాడా అని అంటాడు. స్తంభేన దృశ్యతే స్తంభేన దృశ్యతే కనిపిస్తున్నాడు నాకు అంటాడు ప్రహ్లాదుడు. సరే అయితే ఈ స్తంభంలో ఉన్నాడు అంటున్నావు కదా, రాని నీ హరి అని చెప్పి కాలితో తన్ని గదతో గట్టిగా ప్రహారం చేస్తాడనమాట హిరణ్యకశిపుడు. వెంటనే భూనభోంతరాలు ఆ, బద్దలు కొట్టుకొని నరసింహుడు భీకరాకారంతో అతని ముందు చీమలాగా ఉంటాడనమాట హిరణ్యకశిపుడు. అతనితో ఆటాడి వెంటాడి అతన్ని చీల్చి చెండాడేస్తాడనమాట. అంటే అప్పుడు వస్తాను, ఎప్పుడు నా భక్తులకి ప్రాబ్లం అనేటి ఉంటుందో అప్పుడు నేను వస్తాను. క్షిప్రం భవతి ధర్మాత్మ శాశ్వత్ శాంతిం నిగచ్చతి కౌంతేయ ప్రతిజానీహి నమే భక్త్యా ప్రణశ్యతి అని ప్రతిజ్ఞ చేస్తాడు భగవంతుడు. నా భక్తులు నన్ను శరణు వచ్చారు కాబట్టి ఇంకా వాళ్ళకి తిరుగులేదు. అంటే అంతటి దృఢమైన విశ్వాసం ఉండాలి. నువ్వు తప్ప నాకు వేరే శరణు లేదు. అన్యథా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్షో జనార్దన. చేతులు ఎత్తేయాలన్నమాట. చేతులు ఎత్తేసి కంప్లీట్గా సరెండర్ అయిపోతే భగవంతుడు ఏం చేస్తాడంటే ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తారు. ఇప్పుడు వెన్ వీఆర్ కార్నర్డ్, ఒక మూలకి వెళ్ళిపోయామనుకో, ఇంకా అంటే మనకి దెర్ ఇస్ నో అదర్ ఎస్కేప్. మనం ఏం చేయాలి? ఒక్కొక్కసారి పరిస్థితి ఇలాగ వస్తుంది లైఫ్లో. టెస్టింగ్ టైమ్స్ అన్నమాట. చాలా టైమ్స్ వచ్చుంటాయి. మనందరికీ కూడా మనం ఎక్స్‌పీరియన్స్ అయ్యుంటాము. సో, ఆ టెస్టింగ్ టైమ్స్ ఏమవుతుంది అంటే, మనం ఒక పరిగెత్తుతూ ఉన్నాము. పరిగెత్తుతూ ఉంటే వెనక నుంచి పులి తరుముకొని వస్తుందనుకోండి. ఏదో జంతువు తరుముకొని వస్తున్నది. ఏదో బాధ ఉన్నది. సో, కొండకి చివరి వరకు వెళ్ళిపోతాము. ఇంకా పులి నుంచి తప్పించుకోవాలని. అప్పుడేం చేయాలి? నిలబడితే పులి తినేస్తుంది. దూకితే కొండ నుంచి మన ప్రాణం పోతుంది. అప్పుడు ఏం చేయాలి అంటే భగవంతుడిని మనం అక్కడ ఆ మొమెంట్ ఆఫ్ ద టైం కృష్ణుని ధ్యానించాలి. ఎలాగా? ద్రౌపదీదేవి అంతవరకు అందరినీ వేడుకున్నది. ఎగ్జాంపుల్. ఓకే. ఇది ఆహ్, ఏమని ఆహ్, తన ధృతరాష్ట్రుడిని వేడుకుంది. "ఏమయ్యా ధృతరాష్ట్రుడా! నువ్వు నాకు తండ్రి లాంటి వాడివి. అయినప్పటికీ నీ కుమారులు ఇంతటి దుర్మార్గాన్ని చేస్తున్నారు. నా మాన రక్షణని చెయ్యలేవా నువ్వు" అని అంటే అతను మాట్లాడడు. అలాగే భీష్మదేవుడిని ఆయన్ని వేడుకుంటుంది. ద్రోణాచార్యుల్ని, కృపాచార్యుల్ని అందరినీ వేడుకుంటుంది. కానీ ఎవరు ఏమీ చేయలేకపోయినప్పుడు ఇంకా దుశ్శాసనుడు చీర లాగినప్పుడు ఇంకా ఏం చేయాలో తెలీదనమాట. అప్పుడు 2 చేతులు పైకెత్తేసి అంతవరకు తన చీరని గట్టిగా పట్టుకుందనమాట. ఇంక ఏమి కాలేదు. నేను ఎట్లైనా అంటే నన్ను నేనే అంటే అప్పటి వరకు కూడా ఇంకా శరణాగతి రాలేదన్నమాట. ఎలాగైనా కాపాడుకోవాలి. దిస్ ఈస్ హ్యూమన్ టెండెన్సీ. అంటే మనము ఆవిడ గురించి కమెంట్ చేయడానికి, డిస్కస్ చేయడానికి అనర్హులము. మన జన్మ ఎంత, మన మన నాలెడ్జ్ ఎంత, మన శిక్షణ ఎంత, నథింగ్. కానీ చెప్తారు గురువులు ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు ఇది మనం మన మనసులో అనుకోవాలి.
సో అప్పుడు ఏమన్నది, చీర గట్టిగా పట్టుకున్నదంటే అప్పటి వరకు కృష్ణుడు రాలేదు. అప్పుడేమంది, హే కృష్ణ అని చేతులు పైకి ఎత్తేస్తుంది అనమాట. ఇంకా నువ్వు తప్ప నాకు ఎవరు రక్షించే వాళ్ళు లేదన్నప్పుడు వెంటనే దట్ శారీస్ ఫ్లో విల్ కంటిన్యూస్లీ కీప్ కమింగ్. అంటే కృష్ణుడు అక్కడికి వచ్చాడా? వచ్చిన అంటే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత, అక్కడ ఈ ధర్మముకి ఏమైంది? గ్లాని ఏర్పడింది. ఎందుకు? ఒక స్త్రీని ఒక అవమానం చేస్తున్నారు. ఆ మాన రక్షణ చెయ్యాలి. మరి ధర్మానికి గ్లాని ఏర్పడింది కదా! యదా యదా హి, మరి నేను వస్తానంటివి కదా! మరి ఎందుకు రాలేదంటే కృష్ణుడు రావాల్సిన అవసరము లేదు. బై హిస్ థాట్ హీ కెన్ డూ దట్. కానీ అతడు అక్కడికి వచ్చి ఆవిడని రక్షించాడు. ఎందుకు? తండ్రులని వేడుకున్నది, భర్తలని వేడుకున్నది, గురువులని వేడుకున్నది, అందరినీ వేడుకున్నప్పటికి కూడా ఏమీ చేయలేకపోయారు. చివరికి ఇంకెవరు ఏం చేయలేరని తననే తాను గట్టిగా నా చీరని పట్టుకున్నప్పుడు భగవంతుడు అప్పటికి కూడా రాలేదు. ఎప్పుడైతే చేతులు పైకెత్తేసిందో, నువ్వే కాపాడాలి కృష్ణ అంటే, దెన్ హీ సరెండర్ అయిపోయి సర్వస్య శరణాగతి. అటువంటి భావన వచ్చినప్పుడు కృష్ణుడు తప్పకుండా, అలాగే ఈవెన్ గజేంద్ర మోక్షంలో కూడా మనం చూసాము. ఎంత 1000 సంవత్సరాలు పెనుగులాడింది. ఫ్యామిలీని కోరింది హెల్ప్. అందరూ ఎంతో హెల్ప్ చేయడానికి, లాగడానికి ట్రై చేశారు. సో ఇది మానవ సహజం అన్నమాట. ఇలాంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి భగవంతుడిని నమ్మి చేతులు పైకెత్తేసినప్పుడు భగవంతుడు అంటాడు ఎలాగా? పిల్లవాడు ఇంకా నాకు చేత కాదని కూర్చుంటాడు రోడ్డు మీద. ఎత్తుకుంటావా, వదిలిపెట్టిపోతావా, నీ ఇష్టమమ్మా అంటే ఇంకేం చేస్తుంది తల్లి? తప్పకుండా ఎత్తుకోవాల్సిన పరిస్థితి. సో అలాంటి పరిస్థితే భగవంతుడు మనం అంటే ఆ స్థితికి వెళ్ళిపోవాలన్నమాట. సో కొండపైకి వెళ్తున్నాము. పులి తరుముకొస్తున్నది. దూకాలా? నిలబడాలా? దూకేసేయని దూకేసినప్పుడు భగవంతుడా నువ్వే కాపాడాలని దూకేసినప్పుడు భగవంతుడు ఏం చేస్తాడంటే మనకి రెక్కలు ఇచ్చేస్తాడు. రెక్కలు ఇవ్వడము, ఆర్ హీ విల్ కమ్ అండ్ హోల్డ్ మనల్ని పట్టుకుంటాడనమాట. సో ప్రతి ఒక్క ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటేనే ఉంటుంది. మనం ఓన్లీ ప్రాబ్లం వైపు చూస్తాము, కానీ సొల్యూషన్ వైపు చూడలేము. ఆ సొల్యూషన్ ఎక్కడున్నది? మనం థింక్ చేసేంత వరకు మనం చెయ్యాలి. బియాండ్ అవర్ కెపాసిటీ చేతులు ఎత్తేసి భగవంతుని కాళ్ళను పట్టుకోవాలి. అప్పుడు మనల్ని ఉద్ధరిస్తాడనమాట. సో దట్ ఈస్ వాట్ హియర్ అతను చెప్తున్నది ఏమిటంటే, ఇన్ని అవతారాలని నేను తీసుకుంటాను అని యుగే యుగే పవిత్రాణాయ సాధూనాం వినాశాయ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఫస్ట్ ఏం చెప్పాడయ్యా? పరిత్రాణాయ సాధూనాం, నేను ప్రహ్లాదునికి ఆపద వచ్చినప్పుడు, సాధువులకి ఆపద వచ్చినప్పుడు వస్తాను. సెకండ్ పాయింట్ ఏమిటి? వినాశాయత దుష్కృతం అంటే దుష్టుల్ని సంహరించడం కరెక్టే, పాయింటే. కానీ ఫస్ట్ నాది ఏమిటి ప్రియారిటీ? భక్తులని సంరక్షించడం. పరిత్రాణాయ సాధూనాం. ప్రహ్లాదుడు కానీ, ద్రౌపది కానీ, పాండవులు కానీ ఎవరైనా కూడా. అలాగే మనం రామావతారంలో కూడా చూస్తాము. ఎలాగా? విభీషణుడిని రక్షించడానికి. ఎందుకు? రావణాసురుడికి ఎన్నో చెప్పాడు, అయినా వినలేదు. సో విభీషణుడిని రావణాసురుడు తన్ని పంపించేస్తాడు. అలాగే విదురుని కూడా అవమానం అవుతుంది మహాభారతంలో. సో వీళ్ళందరినీ రక్షించడానికి భగవంతుడు ఫస్ట్ ప్రియారిటీ టు సేవ్ హిస్ డివోటీస్, టు ప్రొటెక్ట్ హిస్ డివోటీస్. సబ్సిక్వెంట్లీ ఇట్ ఈస్ లైక్ నెక్స్ట్ యాక్ట్ ఆఫ్ భగవాన్ ఈజ్ టు కిల్ ది అసురాస్ వినాశాయచ దుష్కృతాం. ఈ రెండు అయిన తర్వాత అంటే మూడోది ఏమిటి? ధర్మ సంస్థాప. ఇవన్నీ రెండు అయినప్పుడు సన్మార్గంలో ఉన్న వాళ్ళని రక్షించడము, దుర్మార్గంలో ఉన్న వాళ్ళని శిక్షించడము. ఈ రెండు చేసినప్పుడు ఏమవుతుంది? ధర్మ సంస్థాపనార్థాయ. ఎందుకు ఇది ధర్మ సంస్థాపనం అనేటువంటి దాని గురించి నేను వస్తున్నాను. సంభవామి యుగే యుగే అంటే అవతారాన్ని నేను తీసుకుంటాను అని ఇక్కడ మనకి చెప్తున్నాను అనమాట. సో అది ప్రత్యేక ప్రయోజనం ఏమిటి? శుద్ధ భక్తుల సమస్త కలతలను నశింపచేయుట అనేది ప్రత్యేక ప్రయోజనము. దుష్టులను శిక్షించడం అనేటువంటిది సెకండరీ, బట్ ప్రైమరీ ఈజ్ టు సేవ్ హిస్ డివోటీస్ అనేటువంటిది ముఖ్య ఉద్దేశము. అనగా తన శుద్ధ భక్తులకు ప్రీతి కలిగించటే శ్రీ భగవానుని అవతార ముఖ్యోద్దేశము. అది అది మనము అక్కడ అండర్లైన్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏమిటి? పరిత్రాణాయ సాధూనాం, అది రక్షిస్తాను. తర్వాత ప్రతి యుగములోనూ తాను అవతరించునని భగవంతుడు చెప్తున్నాడు. అనగా కలియుగంలో కూడా అతను అవతరించనని సూచింపబడను. ఎలాగా? శ్రీ చైతన్య చరితామృతంలో అదే చెప్పాడు. ఎలాగా? చైతన్య మహాప్రభు అవతరించాడు 500 years బ్యాక్.
మరి కలియుగంలో యాక్చువల్లీ భగవంతునికి అవతారం లేదు. భాగవతంలో చెప్తారు, భగవంతుడు కలియుగంలో 3 యుగంలో అవతారం తీసుకుంటాడు గానీ, కలియుగంలో ప్రత్యేక అవతారం అంటూ ఉండదు. కలియుగ చివరిలో కల్కి అవతారం దాలుస్తాను. కలియుగంలో ఇంకొక అవతారం ఉన్నది. అదే బుద్ధ అవతారం. బుద్ధ అవతారం కూడా అది ప్రాంశ అవతారం అన్నమాట భగవంతునిది. సో, అలాగా ఈ రామ అవతారము, కృష్ణ అవతారము లాగా కాకుండా దట్ ఈస్ విభూతి అవతారము. బుద్ధ అవతారము మనకి ఏమని చెప్తుంది? అహింసో పరమో ధర్మః అనేటువంటిది. ధర్మం శరణం గచ్ఛామి. ధర్మాన్ని అతను కూడా చెప్పాడు. ధర్మాన్ని ఆచరించండి. బుద్ధం శరణం గచ్ఛామి. అహింసో పరమో ధర్మః. ఇవన్నీ చెప్పాడు మన బుద్ధ భగవానుడు. సో, ప్రతి యుగములోనూ తాను అవతరించుదని భగవానుడు చెబుతుండెను. అనగా కలియుగంలో కూడా అతను అవతరించనని సూచింపబడింది. ఎలాగా? చైతన్య మహాప్రభు రూపంలో. అతను ఏం చెప్పాడు? కలియుగంలో నామ సంకీర్తన. అంటే ప్రతి ఒక్క యుగానికి ఒక రీజన్ ఉంటుంది. అవతారానికి ఒక రీజన్ ఉంటుంది. ఏమిటి? శ్రీకృష్ణావతారము కంస వధార్థాయ. కంసుడిని మెయిన్ చంపాలి. ఎందుకు? సాధువులైనటువంటి తన చెల్లిని, భర్తని హింసించాడు. అదే కాకుండా 6 మంది శిశువులని దయాదాక్షిణ్యాలు లేకుండా కాళ్ళు పట్టుకొని బండరాతి మీద వాళ్ళ తలని పగలగొట్టి అంతటి క్రూరుడైపోయాడు. అలాగే మునులను, ఋషులను చాలామందిని హింసించాడు. మరి ఫస్ట్ ఏం చేశాడు? దేవకీ దేవులని రక్షించడానికి కంస వధార్థాయ. అతన్ని చంపితేనే మిగతా వాళ్ళకి, ఆ భక్తులకి మంచి జరుగుతుంది. కాబట్టి అక్కడ. అలాగే కంస వధార్థాయ ఇంకోటేమిటి? భూభారణ హరాయచ. భూభారాన్ని తగ్గించాడు. జరాసంధునితో పాటు 23 అక్షౌహిణి సైన్యాలని క్షణమాత్రం చేత మట్టుపెట్టించి నరకాసురుడు చాలామంది పూతన, తృణావర్తుడు